దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము మరి తేనె కంటే జుంటి తేనె ధారల కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి అంత మంచి దైవ వాక్యాన్ని వినటానికి దేవుడు మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. మరి మనం కూడా వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడలాగున, దేవా నీవు నన్ను దర్శించు, నాతో మాట్లాడు అని మనం మనసు పెట్టి ఈ వాక్యాన్ని మనం విన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే ధ్యానించే దేవుని వాక్యం సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనాలు కొన్ని ధ్యానం చేద్దామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో అంటే లాస్ట్ 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకునేది 30వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి అక్కడ కొన్ని విషయాలు దావీదు జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మరి మొదటి వచనం చూస్తే, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇక్కడ దావీదు మరి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఏంటి ఇక్కడ జరిగిన విషయం అంటే, మరి దావీదు తన జీవితంలో ఈ సమయంలో కూడా అంటే ఈ సందర్భంలో కూడా సౌలు చేత తరమబడుతున్నటువంటి సంవత్సరాలు ఇవి. చాలా మరి ఘోరంగా తన యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు ఆ ముందు అధ్యాయం చదివితే మనకి క్లియర్గా ఆ వాక్యం తెలుస్తుందండి. ఈ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ ఇబ్బందులు, దావీదు తన భార్యలు పిల్లలు మరి ఇంకా మొత్తం ఒక 600 మంది ఈయనతో పాటు మరి చాలామంది ఈ అధ్యాయంలో చదివితే అక్కడ దావీదు తరమబడుతున్న రోజుల్లో చాలామంది దావీదుతో పాటు వచ్చిన సందర్భం అది. అయితే వీళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అమాలేకీయులు అనేటువంటి వారు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, దావీదు వాళ్ళు ఉన్నటువంటి అంటే దావీదు యొక్క భార్యలు పిల్లలు లేకపోతే ఆయన నమ్ముకొని వచ్చారు వాళ్ళందరూ తాలూకా వాళ్ళ మరి రక్త సంబంధికులు ఉన్నటువంటి స్థలంలోకి వచ్చి సిక్లగు అనే ప్రాంతం మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మరి దోచుకొని భార్యలను పిల్లలను అక్కడ ఎవరైతే దావీదు నమ్ముకొని వచ్చారో వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని చంపకుండా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు అమాలేకీయులు. అప్పుడు వీళ్ళు మరి వచ్చి చూసినప్పుడు ఎవ్వరూ కూడా అందరినీ మరి అంతేకాదు పట్టణాన్ని కూడా వాళ్ళు కాల్చివేశారని ఈ వచనాల్లో రాస్తుంది కదండి. 3వ వచనంలో అయితే పట్టణం కూడా కాల్చివేయబడడం, మరి దావీదు భార్యలు పిల్లలు అందరూ కూడా అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంతా కాల్చబడటాన్ని చూస్తున్నారు. అంతేకాదు దావీదుకు సంబంధించిన వాళ్ళు ఇంకా అక్కడ ఆయన నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇంకా అంటే మొత్తం అందరినీ కూడా చెరగా వీళ్ళు అమాలేకీయులు దండెత్తి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ కూడా చాలా దుఃఖపడ్డారని వారి వాక్యంలో రాస్తుంది. 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనిరి అని రాస్తుంది. ఇక్కడ మరి వీళ్ళు వచ్చి చూసేటప్పటికి అందరినీ కూడా చంపకుండా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ పట్టణం అంతటి వాళ్ళు నివాసం ఉంటున్న పట్టణాన్ని కాల్చివేశారు. అప్పుడు మరి అక్కడున్న తను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాణాలు చాలా విసిగిపోయాయి. అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళు. ఆ ఇబ్బందుల్లో మరొక కష్టము, భయంకరమైన కష్టం వచ్చింది.
అయితే ఇంకా వీళ్ళందరూ ఎవరైతే దావీదుతో పాటు ఉంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, రాళ్ళు రువ్వి చంపేద్దాం, రాళ్ళతో అతన్ని ఎలాగైనా చంపేయాలని దావీదు గురించి మాట్లాడుకున్నారని వాక్యంలో రాసింది. అయితే ఇక్కడ వాక్యంలో అయినను దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అని రాసింది. ఈయన మరి దావీదు తన జీవితంలో దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలు ఎంత మరి శ్రేష్టమైనటువంటి మాట. భయంకరమైనటువంటి సౌలు తరుముతున్నటువంటి సంవత్సరాలు. మరి ఒక విషయం, ఇంకా తనను నమ్ముకొని ఇంకా చాలామంది ఈయనతో పాటు ప్రయాణమై తిరుగుతూ ఉన్నారు. ఇంకా మరొక విషయం, మరి ఫ్యామిలీస్ కూడా కుటుంబాలుగా కూడా ఉన్నారు. ఆ ఎవరైతే దావీదుతో పాటు వచ్చారో వాళ్ళల్లో మరి వాళ్ళ పిల్లలు, వారి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి, అంటే వాళ్ళని తలుచుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా చాలా దుఃఖం వచ్చింది. ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఇదంతటికీ కారణం దావీదే కదా, మరి ఇతన్ని నమ్ముకొని ఇతనితో పాటు రావడం చేత మనం ఈ విధంగా ఇంత కష్టంలో పడ్డాము అనుకుని వాళ్ళు అందరూ ఆలోచన చేశారు. ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేసేద్దాము అనుకున్నారని వాక్యంలో స్పష్టంగా రాసింది. దేవుడి ప్రాణాలు విసిగిపోయాయంట. ప్రాణం విసిగిపోయి రాళ్లతో కొట్టి అతన్ని చంపాలి అనే ఆలోచన వీళ్ళు చేసినట్టుగా దేవుని వాక్యంలో రాస్తుంది. మరి ఎవరెవరు ఉండుంటారు ఈ దావీదుతో పాటుగా? మరి తన సన్నిహితులు ఎవరు, ఎంతమంది మనం ఆలోచించినట్లయితే తన కష్ట సమయంలో కొంతమంది తనకి ఎప్పుడు సన్నిహితంగా ఉన్నవారు ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఖచ్చితంగా ఉన్నవాళ్ళల్లో చాలామంది వరకు కూడా వాళ్ళు దావీదు యొక్క స్నేహితులు అయి ఉండొచ్చు, దావీదు యొక్క బంధువులు అయి ఉండొచ్చు, లేకపోతే మరి సెరూయా కుమారులు మేనల్లుళ్ళు వీళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళు కూడా ఉండొచ్చు. యోబు కానివ్వండి, మరి అభిషేక్ కానివ్వండి, వీళ్ళు కూడా ఒకవేళ ఉండొచ్చేమో వీళ్ళ సన్నిహితులు అందరూ. ఎందుకంటే చాలామంది స్పెసిఫిక్గా కొంతమంది దావీదుని వాళ్ళ జీవితంలో వాళ్ళు విడిచిపెట్టలేదండి. ఏంటనంటే మరి ఎంత కష్టం వచ్చినా దావీదుతో నడిచారు. మరి ఇశ్రాయేల్ దేశం యూదా అరణ్యంలో ప్రయాణం చేశారు. ఎంతో మరి అలా దావీదుని నమ్ముకొని దావీదుతో పాటే ఉన్నారు చాలామంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సందర్భం ఎంత విచిత్రం అంటే, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, తనని నమ్మిన వాళ్ళు, మరి ఎంతో కాలం నుంచి ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు ఖచ్చితంగా, కాదంటారా? ఎందుకనంటే జరిగిన అనేక సందర్భాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే దాన్ని మనం ఆ విధంగా అనాలిసిస్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఈ విషయంలో ఈ అమాలేకీల్ని అసలు దేవుడు కంప్లీట్గా చంపాలి అని అన్నప్పుడు సౌలు చేసిన పని ఏంటంటే కొన్ని బలమైన వాటిని శ్రేష్టమైన వాటిని ఉంచేశాడు. అక్కడ తను చెప్తున్నాడు, అవి కూడా ఎందుకు ఉంచానంటున్నాడంటే సమూయేలుతో చెప్తున్నాడు, నేను మరి మీ దేవునికి అర్పణ అర్పించడం కొరకు వాటిని ఉంచానంటున్నాడు. చాలాసార్లు ఇక్కడ అంటే దండెత్తి వచ్చిన వాళ్ళు అమాలేకీలు, అంటే ఏశావు యొక్క సంతతి, ఏశావు సంతతికి చెందినటువంటి వారు. వాళ్ళని చంపాలని దేవుడు చెప్పాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏశావు సంతతి అన్నప్పుడు శరీర సంబంధులు, అంటే శరీర సంబంధులు, భూమి మీద ఉన్నటువంటి వాటి విషయంలో భూలోక సంబంధులు అనమాట. వీళ్ళు ఆత్మ సంబంధులు కానే కాదు. అందుకే దేవుడు వీళ్ళని అలా చేయమని చెప్పినప్పుడు సౌలు కొన్నింటిని కొంతమందిని ఉంచేశాడు. దేన్నైతే ఉంచాడో ఎవరినైతే ఉంచాడో సౌలు, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇంకా పెరిగి విస్తరించిపోయి ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళే దండెత్తడానికి ఇక్కడికి వచ్చినట్లుగా వాక్యంలో రాసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మొదటిగా ఒక విషయం, దేవుడు విడిచిపెట్టమన్నటువంటి విషయాలు, వద్దు అన్న విషయాలని సంపూర్ణంగా మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేన్నైతే విడిచిపెట్టకుండా ఉంచుకుంటామో దానివల్లనే మనకి నష్టం కలుగుతుంది. అందుకే ఆ రోజున ఇశ్రాయేలుకి కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మరి మీరు కనానీలందరినీ కూడా బయటికి పంపించాలి,
లేకపోతే వాళ్ళు మీకు ఎంతో కీడు కల్పించేవారుగా, మీ కళ్ళల్లో ముళ్ళులాగా, మీ ప్రక్కల బల్లెంలో శూలంలాగా ఉంటారు అని చెప్పి దేవుడు ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో దేవుడు దేన్నైతే వద్దు వదలాలి అని చెప్తూ వచ్చారో వాటిని మనం పూర్తిగా దేవుడికి ఇష్టం లేనటువంటి విషయాలను పూర్తిగా మనం విడిచిపెట్టేవారంగా ఉండాలి. అందుకే మరి దేవుని వాక్యంలో పౌలు తిమోతికి రాస్తూ ఏమంటారంటే, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకోవాలి. అంటే వద్దు అన్న వాటిని, అమాలేకీలను మరి విడిచిపెట్టేసేది. అంటే భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన విషయాలు, దేవుడికి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఆ విషయంలో మనకు మనమే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం చదువు మరి ఎలా తెలుస్తుందండి? మనకి దేవుడికి ఇష్టమైనది ఏంటో, ఇష్టం లేనిది ఏంటో ఎలా తెలుస్తుంది అంటే, మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ అది దేవుని మనసును మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ మనము మరి ఈ లోకంలో దైవభక్తి విషయంలో దేవునికి ఇష్టం లేని విషయాలను విడిచిపెట్టేందుకు మనకు మనమే ప్రాక్టీస్ చేయాలి. పౌలు తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన ఏమంటారంటే, మరి 8వ వచనంలో 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి అని. అంటే భక్తి విషయంలో నీకు నీవే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఈ మామూలుగా మనకి ఏదైనా ఒక వాక్యం విన్నప్పుడు కానీ, ఒక ప్రసంగం, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక ప్రసంగం విన్నప్పుడు కానీ అప్పటికప్పుడే చాలా ఉద్యోగం వచ్చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత పూర్తిగా మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆత్మీయ జీవితాన్ని మనకు మనమే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఏ విషయాల్లో సాధకం చేసుకోవాలంటే ఇక్కడ 11వ వచనంలో రాసింది, కింద చూసినట్లయితే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని 15వ వచనంలో రాసింది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి అని అంటే వీటిని మనస్సులో పెట్టుకో, వీటి అందే ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఈ విషయాలను అని పౌలు గారు తిమోతికి రాశారు. ఈరోజు మేము చాలా ప్రార్థన చేసుకుంటామండి, అయితే చాలా వాక్యాన్ని మేము చదువుతాం. ప్రార్థన చేసిన పని కూడా చేయాలి, ప్రార్థన చేసిన ప్రవర్తన కూడా బాగుండాలి. క్రైస్తవులమైన క్రీస్తుకు అంటే మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలించే వారంగా ఉండాలి. ఇక్కడ మనకి మనమే ప్రాక్టీస్ చేయాలి. ఏదో అప్పటికప్పుడు ఏదో ఒక రోజుతో ఇది సరిపోయేది కాదు. మాటలలో మనం మన అభివృద్ధి అందరికీ తేటగా ఎప్పుడు కనిపిస్తుందంటే మాటల్లో, క్రియల్లో, పవిత్రతలో, విశ్వాసంలో, వీటిల్లో మనకు మనమే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మన అభివృద్ధి అందరికీ కూడా తేటగా కనిపిస్తుంది. కాబట్టి వీటిని మనస్కరించి వీటి మీద మనసు పెట్టు అని పౌలు గారు తిమోతి అనే తన ఆత్మీయ కుమారునికి చక్కటి బోధ చేశారు. ఈరోజు ఈ అమాలేకీలు ఉండటం చేతనే మరలా దాడికి వచ్చారు. అంటే ఈ శరీర సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక అవిధేయత నుంచి బయటకు వచ్చేసాము, లేకపోతే దేవునికి ఇష్టం లేని ఈ విషయాన్ని విడిచిపెట్టేశాము అని అనుకుని కూడా పదే పదే మళ్ళీ సాతాను దాడి చేస్తూనే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మనమే దైవభక్తి విషయంలో మనకు మనమే ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు మన అభివృద్ధి అందరికీ కూడా తేటగా కనిపిస్తుందని వాటిని మనసులో పెట్టుకోమని పౌలు తిమోతికి రాస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైనా సరే వద్దు అనుకున్న దాన్ని పదే చేస్తున్న అవిధేయత, వద్దు అనుకున్న దాన్ని పదే చేసినటువంటి పాపం ఏదైనా ఉన్నట్లయితే కనుక మనము అమ్మయ్య ఇప్పుడు విడిచిపెట్టేశాము అని కాదు, కానీ మరలా దాడి చేయడానికి అమాలేకీలు మరలా ఎలా దాడి చేస్తూ వచ్చారో
అలా దాడి చేసే అవకాశం కలిగి ఉంటుంది భూమి మీద. అయితే దాన్ని జయించడానికి మనమే అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలను మనమే ప్రాక్టీస్ చేసుకుని విజయాన్ని సాధించాలి. అది ప్రతిరోజు విజయవంతులుగా మనం నిలవబడాలి అనే విషయాన్ని ఈరోజు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మరి అది సరే, తర్వాత దావీదుకి భయంకరమైనటువంటి నష్టం కలిగింది. భార్యలు, దావీదు కూడా చాలా దుఃఖపడ్డాడని బైబిల్లో రాసింది. ఎవ్వరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలాసార్లు వింటూ ఉంటాం. అక్కడ రాసింది ఏంటంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చిరి అని మిగిలిన వాళ్ళందరి గురించి రాస్తూ దావీదు గురించి ఏమని రాస్తుందండి 30వ అధ్యాయంలో. దావీదు కూడా మిక్కిలి 6వ వచనంలో రాస్తుంది, దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. దేవుడు నమ్ముకున్నారు, అసలు బాధపడకూడదు, అసలు దుఃఖపడకూడదు అనేది అలా అని కాదండి, దుఃఖం అనేది కలిగింది. మరి మిగిలిన వాళ్ళందరంటే శక్తి లేనంత గట్టిగా ఏడ్చారు. దావీదు గురించి మాత్రం రాస్తూ అతను చాలా దుఃఖపడ్డాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే వాళ్ళకి అసలు ఉన్న ఆ కొంచెం ఆధారం కూడా పోయింది. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులు అందరినీ కూడా అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ సమయంలో మనం గుర్తించాల్సిన విషయం, ఇప్పుడు అనేక రకాల పరిస్థితులు, అతను కూడా ఏడ్చాడు, చాలా దుఃఖం వచ్చింది అతనికి కూడా. మరి యేసు ప్రభు కూడా మరి ఎంతో దుఃఖాక్రాంతుడే వ్యసన పడుతూ మరి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చదువుతామండి. వ్యసనాక్రాంతుడుగా దుఃఖాక్రాంతుడుగా ఆయన అయినట్లుగా. మరి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు దుఃఖపడ్డాడు. అయితే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే వాళ్ళ ప్రాణాలు విసిగిపోయి ఇంకా దావీదునే చంపేద్దామా అన్నంత విసుగు వాళ్ళ మీదకి వచ్చిందని వాక్యం రాయబడింది. కానీ ఇప్పుడు మరి చెప్తున్న శ్రేష్టమైన మాట, ఏదైనా సరే మరి ఇలాంటి ఇబ్బందులు అంటే ఇక్కడ ఒక ప్రాబ్లము, ఇది వన్ టైప్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇంకా ఇతర విషయాలు ఏమైనా సరే కేవలం ఇప్పుడు దావీదులాగా మనకి ఎవరో వచ్చి మొత్తం దోచుకుని వెళ్ళిపోవడం, లేదంటే ఒక ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం లేని పరిస్థితి కావచ్చు, లేకపోతే జీవనోపాధి అంటే తినటానికి కూడా లేనంత పరిస్థితి కావచ్చు. అసలే బాధలో ఉంటే ఇంకా బాధపడే సంఘటనలు ఏమైనా జరిగి ఉండొచ్చు, కుటుంబాల్లో కానీ బయట కానీ. అసలే దుఃఖంలో ఉంటే ఇంకా దుఃఖకరమైన విషయాలు ఏమైనా జరిగి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చే పరిస్థితులు రావచ్చు, చాలా దుఃఖపడే సందర్భాలు రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? లేకపోతే చాలా పోగొట్టేసుకున్నాము, అవన్నీ మళ్ళీ పొందుకోవడానికి ఏం చేయాలనంటే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే తన దేవుడని యెహోవాను బట్టి దావీదు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అలాగే మనం కూడా ముందు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఏడ్చినప్పటికీ కూడా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా వాక్యంలో రాస్తుంది. మరి అంతమంది స్నేహితులు, బంధువులు, మరి దావీదుకి కుటుంబ సభ్యులు, తనతో పాటు తన సన్నిహితులు ఎంతోమంది ఉండుంటారు. అందరూ తిరగబడిన సందర్భం, అంటే ఒంటరి అయిపోయాడు అనమాట జీవితంలో. అప్పుడు ఒంటరి అయినప్పుడు కూడా అతను ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే తన దేవుడే యెహోవాను బట్టి అతను ధైర్యాన్ని తెచ్చుకున్నాడని వాక్యంలో రాస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎవరిని బట్టి మరి ధైర్యం తెచ్చుకోవాలి? ఇంకేముందండి, అంతా అయిపోయింది అని అనుకోకూడదండి. ఇంకా ఏముందండి, ఏ అవకాశాలు ఇంకా లేవండి అని అనుకోకూడదు. ఇంకా ఏముందండి జీవితంలో, ఇంకా మళ్ళీ కోలుకొని దెబ్బ తగిలిందండి అని అనొచ్చు. ఒక సహోదరి చక్కటి సాక్షించారు. వాళ్ళ కొడుకు మంచిగా మరి చదువుకున్నారు, ఎంప్లాయ్మెంట్ జాబ్ కోసం ఎన్ని ట్రయల్స్ వేసినా ఉద్యోగం రాకపోతే మరి ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నారు, కానీ ఉద్యోగం అయితే కొన్ని రోజులకి ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇతనికి ఇంకా సర్వీస్ అంటే అతని వయసు అయిపోతుంది అనుకున్న ఆ చివరి దినాల్లో ఆమె సాక్ష్యం చెప్పారు. ఒక లెటర్ అనమాట, జాబ్ వచ్చినట్లుగా ఒక లెటర్ వచ్చింది. తీరా చూసినట్లయితే అదే అడ్రస్, అదే పేరు, అదే డోర్ నెంబర్, ఏ చేంజెస్ కూడా లేవు. అయితే విషయం ఏంటంటే ఆమె చెప్పిన సాక్ష్యంలో నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు అసలు ఆ ఉద్యోగానికే అప్లై చేయలేదని చెప్పి అప్లికేషన్ పెట్టడం కానీ ఆ ప్రాంతంలో మరి ఏది కూడా చేయకపోయినప్పటికీ, అంటే దేవుడు నిజంగా మనం నమ్మినట్లయితే అలా ధైర్యం తెచ్చుకుంటూ ఉండాలి.
దావీదుకి నిజంగా ధైర్యం తెచ్చుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయిలేండి. ఎందుకనంటే తన గొర్రెల్ని కాసుకుంటున్నప్పుడు, తన తండ్రి గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఎలుగుబంటి వచ్చినప్పుడైనా, సింహం వచ్చినప్పుడైనా తన గొర్రెల్ని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాటిని కూడా చంపాడు దేవుని బట్టి. అంతేకాదు ఇంకా ఏం చేశాడని దేవుని వాక్యంలో రాయబడిందండి. బహుశా ఈ విషయాలన్నీ కూడా అతనికి ఎంతో ధైర్యాన్ని తీసుకొని వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందుకే కీర్తనలో చాలా చోట్ల ఆయన రాశాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సింహము కానీ ఎలుగుబంటి కానీ వస్తే గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చంపి వాటి నోట్లో నుంచి తన గొర్రె పిల్లని కాపాడాడు. అప్పుడు దేవుడు తనకు సహాయం చేశాడని చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడే ఈ ఫిలిష్తీని కూడా నుంచి కూడా కాపాడుతాడు మనల్ని. ఈ సున్నతి లేని ఫిలిష్తీని అంతటి వాడు అని చెప్పి ఆ రోజు అక్కడ సౌలుతో ఆయన మాట్లాడుతూ వస్తాడు. తన ధైర్యము తన దేవుడు. అయితే గొల్లియాతుని చంపడానికి అంటే ఇప్పుడు మన జీవితంలో తీసుకున్నాం అనుకోండి, మనం చేయాల్సి ఎందుకు మనకి ధైర్యం ఎలా ధైర్యం వస్తుంది అంటే, గత సంవత్సరాల్లో దావీదు ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, సింహం వచ్చింది, గొర్రె తీసుకుని వెళ్ళిపోతుండగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని సింహాన్ని చంపాడు. అలాగే ఎలుగుబంటిని కూడా చంపాడు. అలా దేవుడు తనకి కాపాడుతూ వచ్చాడు. మరి ఈ సున్నతి లేని ఫిలిష్తీన్ నుంచి కూడా ఇశ్రాయేలు నేను కాపాడుతాను అని చెప్తూ సౌలుకి ఆ యుద్ధంలో గొలియాతుని అతడు చంపినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టం. అంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు అనే ధైర్యం అతనికి ఉందండి. అందువల్ల అతడు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అంత గొల్లియాతుని చంపడానికి అంటే ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, మనం ఇమీడియట్గా కురింగిపోకూడదండి, ఇమీడియట్గా బలహీనపడిపోకూడదు. వెంటనే కష్టం ఇంకా అసలు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఎట్లా అనుకుని మన కింద మీద పడడం కాదు. కానీ దావీదులాగా అంతకు మునుపు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకో. అలాగే మరి ఇంకా ఎంత ధైర్యవంతుడంటే, మీరు 18వ అధ్యాయంలో చదివినట్లయితే యుద్ధానికి పంపించిన ప్రతిసారి కూడా సౌలు దుష్టమైన మనసుతో దావీదుని ముందులో పెట్టిస్తూ ఉండేవాడు. ఎందుకంటే యుద్ధంలో మొదటిగా ఫ్రంట్ లైన్లో ఉంటే అతను చనిపోతే మంచిదని. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల యుద్ధాలలో అతను విజయం సాధించాడు. ముందు నుంచున్నా ఎక్కడ నిలబడినా సరే అతనికి విజయం కలిగింది. ఆ విజయాలన్నీ కూడా దేవుడే తనకు దయచేశాడు అనే విశ్వాసము అతని యొక్క జీవితంలో ఉందండి. అంతేకాదు మరి ప్రతి చోట కూడా అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం చేత అతడు ప్రతి చోట గెలిచాడు. సౌలుకి అది చూస్తే భయం వేసిందని వాక్యంలో రాదు. ఈరోజు మన ధైర్యం ఏంటి? మనకు కూడా మన జీవితంలో కూడా మనం దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం? దావీదైతే ఇదిగో ఈ విషయాలన్నింటిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. యుద్ధంలో ఎన్నోసార్లు తను చంపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆయన దేవుడు అతన్ని బ్రతికించాడు. తన ప్రాణం దేవుని చేతుల్లో ఉందని దేవుడు అతనికి బాగా తెలుసు. చిన్న వయసు నుండే మరి ఆ దేవుని యొక్క నమ్మకత్వం ఏంటో దావీదుకు బాగా తెలుసు. తను మరి ఏ విధంగా తనకు దేవుడు సహాయం చేశాడో ఆ విషయాలు ఎప్పుడు కూడా అతను మర్చిపోలేదు. ఆ విషయాలు గుర్తున్నాయి కాబట్టి ఇంత కష్టంలో కూడా అతను ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో సమస్య ఏదైనా, ఎలాంటి సమస్య వచ్చినా ఇంకా అయిపోయిందండి, ఇంకేమీ లేదు జీవితంలో మిగిలింది అని అనుకున్నా మనము దేవుడిని చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని దేవుడిని బట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు ప్రేమతో తెలియజేస్తాను. దేవుడు నాకు సహాయకుడు అని దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. చనిపోతే ఏ రోజో ఎప్పుడో సౌలు యొక్క పన్నాగాల్లో అతను చనిపోయేవాడు, కానీ దేవుడు చావనివ్వలేదు. దేవుడి పర్మిషన్ అనేది ఉంటేనే నా జీవితంలో ఏదైనా జరుగుతుందనే ధైర్యం, విశ్వాసము దావీదు జీవితంలో ఉంది. అలాగే ఎన్నెన్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి దేవుడు అతన్ని గట్టెక్కించాడు. ఆ విషయాలన్నీ కూడా దావీదుకు బాగా గుర్తే, జ్ఞాపకమే. అందుకే ఆయన చేసిన ఉపకారాలను దేన్ని కూడా మర్చిపోకుండా ఉంటే, మనకి కృతజ్ఞత కనుక ఉన్నట్లయితే మనకి ధైర్యం పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మనం మనుషుల్ని ఆశ్రయిస్తే కనుక ఉన్న ధైర్యం కూడా పోతుంది.
అయితే సౌలు కూడా చూసారా ఇంత కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు ఫిలిష్తీన్లు దండెత్తడానికి వచ్చినప్పుడు ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయంలో అంతకుముందు సౌలు ఏం చేశాడంటే, తనకి కష్టం ఫిలిష్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు మరి విజయం గురించి మాట్లాడడం కోసం అంతకుముందేమో ఆ కర్ణ పిశాచి గల వారిని, చిల్లంగితనం చేసేవాళ్ళని దేశంలో నుంచి పంపించేశాడు. ఆ ముందు 28వ అధ్యాయంలో మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. కానీ దావీదేమో ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు ముందు. ఆ తర్వాత ఏం చేశాడంటే, దేవుడికి ఇప్పుడు వాళ్ళని వెంబడిస్తే దేవుడు తనకు విజయం ఇస్తాడా లేదా అని చెప్పి తను దేవుడిని అడగటం మొదలుపెట్టాడు. సౌలు ఏం చేశాడు, ఫిలిష్తీన్లు యుద్ధానికి వస్తున్నప్పుడు తనకి విజయం వస్తుందా లేదా అని చెప్పి దేవుడిని ఆశ్రయించలేదు, కానీ ఎవరిని ఆశ్రయించాడంటే ఆ కర్ణపిశాచి గలవారు, చిల్లంగితనాలు వాళ్ళని అంతకుముందు వాళ్ళందరినీ పంపించేశాడు దేశంలో. అయితే ఇప్పుడు వాళ్ళని వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఆశ్రయించాడు. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో. అట్లాగే మనం యెహోషాపాతు గురించి చదివితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మరి చాలా అద్భుతంగా ఉంటుంది. 20వ అధ్యాయంలో మోయాబీలు, అమోనీయులు, మెయోనీయుల్లో అందరూ ఒకేసారి దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తారు. వచ్చినప్పుడు బైబిల్లో అక్కడ స్పష్టంగా రాసింది, అతడు ముందు ఏం చేశాడంటే భయపడి అని రాసింది. ఇక్కడ కూడా దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారు. దావీదుకి చాలా దుఃఖం వచ్చింది. అక్కడ యెహోషాపాతు రాజుకు కూడా ఆ శత్రువులందరూ ఒకేసారి వచ్చారని తెలిసినప్పుడు మిక్కిలి భయపడ్డాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే, తన మనస్సును నిలుపుకొని యూదా దేశం అంతటా, యూదా రాజు కదండి, యూదా దేశం అంతటా ఉపవాసాన్ని చాటించాడు. దావీదు కూడా ఏం చేశాడంటే ఏడ్చాడు, కానీ ఏం చేశాడు, అయినా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని మరి అక్కడ ఏఫోదు తీసుకురమ్మని యాజకునికి చెప్పి, అక్కడ దేవుని చిత్తమా, వెంబడిస్తే దేవుడు విజయం ఇస్తాడా అని దేవుణ్ణి ఆశ్రయించాడు. సౌలులో మరి కర్ణపిశాచి గల వారిని, చిల్లంగితనం చేసేవాడిని ఆశ్రయించాడు. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించాడు. దావీదు దేవుని చిత్తమా కాదా అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు ఇలా ఏవైనా సరే, ఈ భూమి మీద ఏ పరిస్థితి అయినా సరే కావచ్చు, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అప్పుడు దావీదు అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు తప్పక వాళ్ళ తరుము, నీ వాళ్ళందరినీ కూడా నువ్వు మళ్ళా సంపాదించుకుంటావు. మొత్తానికి ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంత తరమడానికి బయలుదేరి వెళ్ళారు. మొత్తం ఒక 600 మంది వెళ్ళారు. వాళ్ళలో ఒక 200 మంది మధ్యలో ఆగిపోయారు. ఈ అధ్యాయం మీరు తర్వాత చక్కగా చదివితే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక 400 మంది దావీదుతో పాటు ప్రయాణమై వస్తున్నారు. ఒకటి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని చిత్తాన్ని కనిపెట్టాడు. దేవుడు విజయాన్ని ఇస్తారని వాగ్దానం చేశాడు. ఇంకా అలా అతను కూర్చుండిపోలేదండి. ప్రార్థన చేసిన తర్వాత ఒక పని కూడా చేశాడు. తన వంతులో తను చేయాల్సిన పనిని అతను చేసినట్లుగా ఈ వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. తర్వాత మనం చదివింది ఏంటి అని అంటే, మరి 400 మందిని తీసుకొని, 600 మందిలో 400 మందిని తీసుకొని వాళ్ళని తరుముతూ వస్తూ ఉంటే మధ్యలో ఒక ఐగుప్తీయుడు కనిపించాడు. అంత హడావిడిలో కూడా అతడు చాలా నీరసంగా ఉన్నాడు. ఐగుప్తీయుడు మరి ఆవిడని గమనిస్తే 3 రోజులుగా ఏమీ తినలేదని, త్రాగలేదని అర్థమైంది. అతన్ని దావీదుతో పాటు ఉన్నటువంటి వారు దావీదు దగ్గరకు తీసుకొచ్చారు. దావీదు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు అతను చాలా బలహీనంగా ఉన్నాడని చూసి మరి అతను చెప్పాడు, తను ఒక అమాలేకీయుని దగ్గర ఉంటున్నానని, తను ఒక ఐగుప్తీయుడని అతను పూర్తిగా చెప్పినప్పుడు అతనికి కొంత ఆహారం ఇచ్చి అతన్ని బలపరిచి, ఎందుకంటే అతనికి 3 దినాల నుంచి ఆహారం లేదు, విషయాన్ని అడిగారు. మరి ఇట్లా అమాలేకీయుని సంగతి నీకు ఏమైనా తెలుసా అని అడిగినప్పుడు అతను మొత్తం అంతా కూడా విషయాన్ని చెప్పడం, అతను ఇచ్చిన అడ్రస్ ప్రకారమే వీళ్ళు వెంబడించడం, పోగొట్టుకున్న దాన్ని అంతటికంటే ఎక్కువగా బైబిల్లో రాసింది, అమాలేకీయుల గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ కూడా పట్టుకున్నారట. దావీదు ఇంకా దోపుడు సొమ్ముని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరు. అంటే వాళ్ళ వాటిని వాళ్ళు తీసుకొచ్చేసారు, వీళ్ళ వాటిని కూడా వీళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ
ఈ అధ్యాయంలో ఆ తర్వాత మరి ఎవరైతే తనకి సపోర్ట్ చేశారో ఈ విషయంలో వాళ్ళందరికీ దావీదు కానుకలు పంపించినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం 30వ అధ్యాయం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం, తప్పనిసరిగా నరుని కాలము యుద్ధకాలం వంటిది. ఇట్లా సాతాను అనేక రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి రూపంలో కానీ, ఒక బంధువుల రూపంలో కానీ, స్నేహితుల రూపంలో కానీ, లేకపోతే భర్త భార్య పిల్లల రూపంలో ఏ విధంగా సాతాను దాడి చేసినా ఒకవేళ మనం దుఃఖపడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మాత్రమే కాదు, మరి చేయవలసిన పనిని కూడా మనం చేయాలి. ఆశ్రయించాలి అని చెప్పారు కదా అని ఊరుకోవడం కాదు, కానీ దావీదు సంబంధికులకు కానీ వీళ్ళు కూడా మరి అతన్ని అంత హడావిడిగా వెళ్ళి వాడు పట్టుకోవాలి, ఆలస్యం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అది తెలుసు. అయినప్పటికీ ఆగారు. అతను ఎందుకు ఒక అపరిచితునికి సహాయం చేశారు, అతనికి మేలు చేశారు. మాకెందుకు వచ్చిందిలే, ఇప్పుడు మేము అర్జెంటుగా ఇంకా చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోతున్నాం, పరిగెత్తేస్తున్నాం అని పరిగెత్తకుండా ఆ నిస్సహాయానికి సహాయం చేశారు, ఆ అపరిచితునికి మేలు చేశారు, పరదేశికి సహాయం చేశారు. ఆ విధంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఈరోజు మన యొక్క జీవిత కాలంలో వచ్చే పోరాటాల్లో మనం ఒకవేళ ఎన్నో మనం పోగొట్టుకోవచ్చు, కానీ ప్రభువుని ఆశ్రయించాలి. మనం చేయవలసింది చేయాలి. ఆ దుఃఖంలో ఉండిపోకుండా, అట్లా ఏడుస్తూనే ఉండిపోకుండా, అలాగే ఇంకా ప్రాణం విసిగిపోయినంతగా ఏడ్చి అట్లాగే కృంగిపోకుండా ప్రభువుని ఆశ్రయించాలి. తర్వాత మనం చేయవలసిన పనిని దేవుడు చెప్పిన విధంగా మనం ముందుకు నడుచుకుంటా వెళ్ళాలి. ఆగిపోకూడదు. సాగిపోతూ ఉంటే దేవుడు తన అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఈ అధ్యాయంలో కూడా ఆయన మరలా కృతజ్ఞతగా తన రెండంతలుగా కాదు, ఇంకా చాలా ఎక్కువ పొందుకున్నాడు. మరలా తను ఎవరైతే తనకి సపోర్ట్ చేసి తనకు సహాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా దావీదు అధ్యాయంలో కానుకలు పంపించి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితులైనా అయినను తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మేము కూడా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగాలి. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే ప్రయాణించి గొప్ప విజయాలు సంపాదించే బిడ్డలుగా నడిపించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.